నాకు అసలు వామిటింగ్స్ అనమాట ఎక్కలేను నేను, అందుకని నేను పాపని తీసుకొని నుంచుని ఉన్నా. ఎలా అనిపించింది అది? చాలా బాగుంది, చాలా బాగుంది. చిన్న పిల్లలు ఎక్కుతున్నారు ఈయన జాయింట్. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 42 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, పొద్దునే జిమ్కి వెళ్ళి ఇంకా ఇవాళ చాలా రోజులు 3 రోజుల తర్వాత ఇవాళ వెళ్ళాను అనమాట. కొంచెం లైట్గా చేసే వర్కౌట్లు, ఎక్కువ ఏం చేయాల. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కంటెంట్ ఆలోచిద్దాం అనుకున్నా, కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు అవ్వదన్నమాట. అది దానికి కావాల్సిన ప్రాపర్టీస్ దొరకలేదు ఇంకా. సో చూస్తా, దొరికితే కంప్లీట్ చేస్తా షూట్, లేకపోతే ఇంకా రేపు షూట్ చేయడమే. అండ్ ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్తాం. నిన్న ఏదైతే మిస్ అయింది కదా, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి షూట్ ఉంది కదా, అది కంప్లీట్ చేసుకుని ఇవాళ ఈవినింగ్ అయితే మా పాప ఛానల్ ఉంది కదా, అస్మా డ్రామా క్వీన్, ఆ ఛానల్ అయితే వీడియో అప్లోడ్ అయ్యిద్ది. ఒకసారి చెక్ చేయండి, వాళ్ళ ఈవినింగ్ 8 ఆ టైంకి చెక్ చేయండి. ఓకే, ప్రజెంట్ అయితే మా తమ్ముడు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. సో వర్క్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఒక చెస్ గేమ్ వేద్దాం అన్నాడు. నాతో పోటీ పడితే గెలవడానికి నువ్వు సరిపోతాడు చూసుకుందాం. సో మనోడు ఓడిపోవడానికి ఏదో రెడీ అవుతున్నాడు, చూద్దాం. ఆ గేమ్ చూపిస్తాం మీకు, ఎవరు బాగా ఆడారో కామెంట్ చేయండి. ఓకే, ఈ వ్లాగ్ మొత్తం చూడండి, మీకు నా టాలెంట్ తెలిసిద్ది. గేమ్స్లో కూడా నేను తక్కువ కాదు, ఒక్కసారి కూడా ఏ గేమ్ కూడా గెలిచింది లేదు. సో అలా ఆడతాను నేను. చూడండి నా టాలెంట్. సో గైస్, ఇప్పుడు ఆట మొదలు పెడదాం. కొంచెం ఇటు పెట్టు, చూడండి ఎలా ఆడతాను, మా వాడిని ఎలా ఓడిస్తాను. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోద్ది. ఇక నేను కాసేపు కంటెంట్ ఆలోచిస్తా. 3:30 ఆ టైంకి ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేద్దాం, చూడండి ఎవరు విన్ అవుతారు. ఫస్ట్ నేనా నువ్వు? వైట్ నేను ఫస్ట్. మా పాప వచ్చిద్దంట. ఓ అయిపోయింది అక్కడ, ఇంకేంటి? సో ఈ గేమ్ లాస్ అయ్యాను కదా, ఇంకో గేమ్ నేను విన్ అవుతా. ఒట్టి కదా ఎలా అయితే అలా, ఇంకో గేమ్ ఆడతాను నేను ఇప్పుడు. సో గైస్, ఇంకో గేమ్ విన్ అయ్యి మీకు లాస్ట్లో రిజల్ట్ చూపిస్తా. ఈ గేమ్ అయితే ఎందుకంటే కొంచెం ఫోకస్ పోయింది అంతే. ఓకే ఓకే ఓకే, ఆపి చెప్తా. సో గైస్, ఇది సెకండ్ గేమ్ అన్నమాట. అడగండి ఎవరు విన్నాయారో. ఆసిఫ్ విన్నాయాడు. ఇది మనోడి తెల్లరాజు అనమాట. నా నల్లరాజుతో పోటీ పడ్డాడు, తుక్కుగా ఓడిపోయాడు. చూడండి ఎట్టు కవల లేకుండా చేశా. అసలు ఎందుకు, అసలు ఫస్ట్ గేమే విన్నాయా నువ్వు? ఎలా అనిపిస్తున్నారు ఓటమి? ఏంటి ఫేస్ మారిపోయింది అంటారా? బాధగా ఉందా? చాలా కొత్తగా ఉంది. నా చేతిలో ఓడిపోవడం అది కూడా. నాకు పెద్ద గేమ్ కూడా రాదు. సో నా చేతిలో ఓడిపోయాడంటే మామూలు విషయం కాదు, పెద్ద వేస్ట్ విషయం. సో గైస్, బయలుదేరిపోయాం ఎగ్జిబిషన్కి. వెళ్తున్నాం, దారిలో ఉన్నాం ఆటోలో. అక్కడికి వెళ్ళి షూట్ చేయాలి. మా పాప ఏమో పడుకుంది, ఇంకా లెగిసి అక్కడ ఏం యాక్టింగ్ చేసిద్దో ఏంటో. ఇక్కడే 4:30 అయిపోయింది, అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ టైం పట్టిందంట. 6 అయిపోయింది నాకు తెలిసి వెళ్ళేసరికి. లైటింగ్ ఏముండిద్దో ఏంటో ఏం అర్థం కావట్లా. సరే చూద్దాం, ట్రై చేస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా కంప్లీట్ చేయడానికి. అయిపోతే ఎడిట్ చేసి వాళ్ళ ఈవినింగ్ అలా అప్లోడ్ చేస్తాను వీడియో. సో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో ఏంటో. కాకపోతే తొందరగా కంప్లీట్ చేసుకుని రావడానికి ట్రై చేస్తా. చాలా రోజులు అయింది కదా ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్ళి. పనిలో ఫ్యామిలీ వాళ్ళని కూడా తిట్టినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా బయలుదేరిపోయా. మరి నిన్న అనుకున్నా, నిన్న లేట్ అయిపోయింది, వాళ్ళ కూడా లేట్ అయిపోయింది. కొంచెం మా మదర్కి హెల్త్ బాగాలేదు. సో హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కొంచెం సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయలుదేరాం. మళ్ళీ రేపు అంటే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా షూట్ చేసి కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాం అనమాట. సో ఇవాళ కంప్లీట్ అయిపోతే ఇవాళ అప్లోడ్ చేస్తా గైస్, మా పాప ఛానల్లో అప్లోడ్ అయింది వీడియో. చూడండి ఒకసారి, చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకేమన్నా అయితే వ్లాగ్. చూడండి గైస్, మా ఆవిడ పాపని నా దగ్గర వదిలేసి ఆ ఉయ్యాలు ఎక్కిందనమాట. ఇది ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. నన్ను కూడా ఎక్కమంది, కాకపోతే నేను ఎక్కలేకపోయా. నాకు కొంచెం కళ్ళు తిరుగుతాయి అనమాట అవి ఎక్కితే. సో నాకు ఎందుకు అని చెప్పి పాపని ఎత్తుకుని అక్కడ కింద నుంచి ఉన్నా. ఇప్పుడు
సో వాళ్ళకు కూడా ఇదే కాబట్టి ఎంజాయ్మెంట్ టైము, ఇంకా బయటకు వచ్చేది ఉండదు ఎక్కువ మ్యాక్సిమం. సర్లే అని చెప్పి ఇంకా ఉన్నా అనమాట. ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ ఉంది, చాలా బిజీ షెడ్యూల్, కానీ ఇంకా తప్పట్లేదు. మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉండవు. ఇంకా ఏమైనా షూట్ ఉంటే రావాల్సిందే. పని ఆపుకుని అయితే ఇలా ఎగ్జిబిషన్లకి ఎక్కడైనా తిప్పడానికి అయితే తీసుకురాను. వచ్చినప్పుడు ఇలా కొంచెం సరదాగా ఉంటే హ్యాపీగా ఉంటారు. అందుకనే నేను కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా. సో గైస్, ఎగ్జిబిషన్కి వచ్చేసాం. చూసారు కదా మా ఆవిడ ఇందాక అది ఏమంటారు దాన్ని, అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా, అది ఎక్కేసింది. నాకు అసలు వామిటింగ్స్ అనమాట, ఎక్కలేను నేను. అందుకని నేను పాపని తీసుకొని నుంచుని ఉన్నా. ఎలా అనిపించింది అది? చాలా బాగుంది, చాలా బాగుంది. చిన్న పిల్లలు ఎక్కుతున్నారు. ఈయన జాయింట్ వీల్ ఎక్కుదామంటే భయపడి అస్సలు రావడం లేదు. నాకు అసలు భయం, అవి కళ్ళు తిరుగుతాయి. నాకు కొంచెం గిర్రని తిరిగినా నాకు కూర్చోలేండి నేను. ఈ పాప కూడా భయపడలేదు. ఈ షూటింగ్ చేసేటప్పుడు తలగా నొప్పి, ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వట్లా. జనాలందరూ మనల్ని చూస్తున్నారు. బట్ ఎలాగోలా కంప్లీట్ చేసాం. ఇప్పుడు షాపింగ్ ఏదో చేస్తానంటే తీసుకెళ్తున్నా. సో ఎలాగోలా షూట్ అయితే కంప్లీట్ అయింది గైస్. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తా ఇక్కడే. వీళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు, అమ్మ కూతుర్లు షాపింగ్ చేస్తూ ఉంటే నేను వర్క్ చేస్తూ ఉండాలి. ఇంకా చేసేదేం లేదు. ఇంకేమైనా ఉన్నాయా ఎక్కాల్సింది? ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనా? ఇంకేం లేదు, షాపింగ్ ఏం తీసుకుంటావు? సరే చూద్దాం గైస్. ఇంకా ఎడిటింగ్ చేసుకొని మా వాడికి పీచు మిఠాయి కావాలంట. ఏం కావాలరా? పీచు మిఠాయా? తీసుకో. పద మా పీచు మిఠాయి తీసుకుంటా అంట. తీసుకుంటా నువ్వు కూడా ఒకటి. ఎన్ని తీసుకొని ఒకటి తీసుకో. నువ్వు తింటావా ఒకటి? మా ఆవిడకి వద్దంట గైస్, మా వాడు తీసుకుంటా అంట. మరి అదే కావాలంటుంది. ఇది కావాలంట. అయ్యా ఇది అది తినకూడదు, అదే కావాలంట. సో ఇది టెడ్డీ బేర్ దగ్గర టెడ్డీలు ఉన్నాయి, టెడ్డీ కావాలంట అంటుంది. చూద్దాం, ట్రై చేస్తా. అంటే అది కొడితే బాటిల్ కింద పడితే గేమ్ ఆడితే టెడ్డీ బేర్ ఇస్తారు, అంతేనా? సో చూద్దాం గైస్. మా వాడు వీడియో చేస్తాడు. టెడ్డీ బేర్ వచ్చిద్దా లేకపోతే మొత్తం పోయితే చూద్దాం. ఓకే గైస్, అది గేమ్ ఆడేటప్పుడు అంతే. ఇంకా సో గైస్, టెడ్డీ హౌస్ దగ్గర చాలామంది ఉన్నారు జనాలు, ఆడడానికి అవ్వలేదు. సో అందుకని వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి. ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. మా పాప ఏమో సాగుపడుతుంది, అసలు తినేవట్లా. సో అందుకని ఎడిటింగ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళిపోయి ఎడిటింగ్ వర్క్ చేసుకుని వీడియో అప్లోడ్ చేస్తా. ఇవాళ అయితే కామెడీ వీడియో వచ్చింది పాపది, అస్మాట్ రామక్వీన్ అనే ఛానల్లో వచ్చింది. సార్ చూసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడే. సో ఇవాళ సక్సెస్ఫుల్గా వీడియో షూట్ కంప్లీట్ చేసుకున్నాం, ఎడిటింగ్ కంప్లీట్ చేసి అప్లోడ్ కూడా చేసి ఆల్రెడీ మా పాప ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసా. వీడియో చూడండి, అస్మాట్ రామక్వీన్ అని ఉండిద్ది. సో వీడియో ఎలా వచ్చిందో చూసి చెప్పండి. 2 రోజులు కష్టపడితే అయింది ఆ వీడియో. చూసారు కదా మీరు కూడా. సో చిన్నపిల్లలతో కొంచెం యాక్ట్ చేయించడం కష్టం, వాళ్ళు చేయరు కాబట్టి. బట్ ఎలాగోలా ట్రై చేసి నా బెస్ట్ ఇచ్చాను. ఒకసారి చూడండి ఆ వీడియో. అండ్ ఇవాటి వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.